గుడ్ మార్నింగ్ అందరికీ. వ్యవసాయ కళాశాల వరంగల్ చిట్ చాట్ రేడియో క్లబ్కి స్వాగతం, సుస్వాగతం. నేను నవ్య. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసం 21వ తేదీ ముఖ్యమైన వార్తలతో మీ ముందుకు వచ్చాను. హైడ్రాకు సర్వాధికారాలు, చట్టబద్ధత కల్పించాలని మంత్రివర్గం తీర్మానం. డిప్యూటేషన్పై 169 మంది అధికారులు, 940 మంది పొరుగు సిబ్బంది. ఓఆర్ఆర్ లోపలున్న చెరువులు, కుంటలు దీని పరిధిలోకి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ. సింగరేణి కార్మికులకు 796 కోట్ల దసరా బోనస్. ఒక్కో శాశ్వత ఉద్యోగికి సగటున 1.9 లక్షలు. రోగమొచ్చినా ప్రాణం పోయినా చెందాలే గతి. మెడికల్ రీఎంబర్స్మెంట్ లేదు. కారుణ్య నియామకాలు ఇవ్వరు. కష్టమొస్తే సహ ఉద్యోగుల విరాళాలతోనే గట్టెక్కేది. ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ చిన్నచూపు. వచ్చి రాగానే వసూళ్లు. ప్రొబేషనరీ దశలోనే అక్రమాలు. వివాదాస్పదమవుతున్న పలువురి యువ ఐపీఎస్ల తీరు. ఒకరికి ఛార్జీ మెమో, మిగిలిన వారిని అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ. ఘోర అపచారం. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి. నివేదనలకు కిలో నెయ్యి 1669 కొంటున్నామన్న సుబ్బారెడ్డి. లడ్డూ ప్రసాదానికి మాత్రం కిలో నెయ్యి ఖరీదు 320 మాత్రమే. తూతూ మంత్రంగా తిరుమల ల్యాబ్లో నాణ్యత పరీక్షలు. లడ్డూ ధరలు రెట్టింపు చేసినా నాణ్యత మాత్రం నాసిరకమే. వైకాపా ప్రభుత్వంలో సాగిన అరాచకాలపై విస్తుపోతున్న ప్రజలు. పంది కొవ్వు ఉందనేది సుస్పష్టం. వెజిటేబుల్ ఆయిల్స్ కలిపారన్నది నిజమే. అవకాశాల పేరిట 4 ఏళ్ల పాటు అఘాయిత్యం. మతం మారి పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ దంపతుల దాడి. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు. వైద్య విద్య ప్రవేశాల స్థానికత అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. జీవో 33ను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన 135 మంది. కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అనుమతి. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా. గాడి తప్పిన పాలనను యజ్ఞంలా సరిచేస్తున్నాం. తిరుమల ప్రతిష్టను దిగజార్చిన వైకాపా పాలకులు. జంతువుల కొవ్వు, నాసిరకం నెయ్యితో లడ్డూలు. ఇది మంచి ప్రభుత్వం. కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు. సకల సన్నాహాలతో గగన్యాన్. ఇతర గ్రహాలపై మానవ ఆవాసానికి ప్రయోగాలు. ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. క్రీడా వార్తలు. పేస్ పటాకా విజృంభించిన బుమ్రా, ఆకాష్, సిరాజ్. 144కే బంగ్లాదేశ్ ఆలౌట్. రెండో ఇన్నింగ్స్లో భారత్ 81/3. ప్రస్తుత వాతావరణం 27 డిగ్రీలు. మేఘావృతం. ఈరోజు ఒక మంచి మాటతో ప్రారంభిద్దాం. నేటి మంచి మాట. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. ఈ మాటను మనకు అందించిన వారు స్వామి వివేకానంద. A word for a day. Today's word is angeliferous. ANGELIFEROUS. A person with a beautiful, sweet or innocent face like that of an angel. She looked angeliferous. ఇప్పటి వరకు మీరు వ్యవసాయ కళాశాల వరంగల్ నుంచి చిట్ చాట్ రేడియో క్లబ్ కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.